సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ నిందితుడు మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకరరావు బెయిల్ పిటిషన్పై విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లోద్రా కోర్టుకు తెలిపారు. నోటీసులు ఇస్తే సిట్ ముందు ప్రభాకరరావు హాజరు కావాలని, విచారణకు సహకరించాలని చెప్పారు. ప్రభాకరరావు విచారణకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సాక్ష్యాధారాలు ట్యాంపరింగ్ చేశారని చెప్పారు. ప్రభుత్వ ల్యాప్టాప్, ఫోన్లలో ఉన్న డేటాను ఫార్మేట్ చేసి ఇచ్చారని ప్రభుత్వ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ల్యాప్టాప్లో ఎలాంటి డేటా లేకుండా చేశారని వెల్లడించారు. డేటా రికవరీకి ప్రభాకరరావు సహకరించడం లేదన్నారు. ప్రభాకరరావు 10 సార్లు విచారణకు హాజరయ్యారని ప్రభాకరరావు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాడని చెప్పారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కేసు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు పూర్తి చేయడానికి మరో 4 వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ వరకు ప్రభాకరరావుకు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది.